హలో అందరికి నమస్తే అండి. ఇగో ఈ మా అన్నయ్య వాళ్ళ దేవుళ్ళు అంటే అన్నయ్య వాళ్ళది తమ్ముడు వాళ్ళకి 5 పెదనాళ్ళు సోట్ ఇది అంటే తర్వాత ఒక బాబాయిది లేదు. అయితే ఇది ఎల్లమ్మ తల్లి, ఇది ఉప్పలమ్మ తల్లి. అమ్మవార్లు నాకు కొంచెం తెలియదు. ఇగో చూడండి కళ్యాణం చేస్తుందట ఈమె మా చిలుకూరు ఆమె. ఎవరికైనా వస్తుందట ఎక్కడికైనా కళ్యాణం మన జిల్లాలో మన సూర్యాపేట జిల్లా మొత్తం పోతాం. మంచి తెల్లవార్లు కళ్యాణం చేస్తా పండుగలన్నీ వానం చేస్తా అన్ని పండుగలు. అంటే ఎల్లమ్మ తల్లికి నాకు తెలిసి మంగళవారం చేశారు కదా, మరి అంటే అవసరం పెట్టి చేసుకోవాలి ఇద్దరు కాబట్టి ఉప్పలమ్మ తల్లి. అవునులే గాని అంటే ఈమెకి ఎక్కువ మంగళవారాలే చేస్తారు గానీ వారం కలిసి వచ్చినట్టు 2 కలిపి పెట్టుకోవచ్చు. చూడండి కళ్యాణం చేసారు ఎల్లమ్మ తల్లి కంటే ఎప్పుడైనా మేక మెరకని కోస్తారు. ఈ మేక మెరకని కళ్యాణం అన్నట్టు. అంటే మనం పండగ పెట్టుకోవడం అంటే పండగ అంటే ఏదో కోసుకొని తింటాం కాదు, ఆమెకి కళ్యాణం చేసినట్టు అమ్మవార్లకి ఎల్లమ్మకైనా ఉప్పలమ్మకైనా అంతే కదా, వాళ్ళకి కళ్యాణం చేసినట్టు మనం. ఇక చూడండి సేమ్ కళ్యాణం లాగా అన్ని యాజ్ ఇట్ ఈజ్ అంతే ఉంటాయి. మెట్టెలు, పూస్తెలు, గాజులు, ఇంకా మన పెళ్లికి సంబంధించిన ఎన్ని ఉన్నాయి, జీలకర్ర బెల్లం, జీలకర్ర బెల్లం ఎత్తిన గౌరమ్మకి చూడండి ఇక్కడ పెద్ద గౌరమ్మ తల్లి, బాస్కాలు అన్ని కళ్యాణం అన్నట్టు. మనం అందరు అంటారుగా దేవుడు పెట్టుకున్నాం అంటారు కానీ దేవుడు కాదు, ముందు వాళ్ళకి కళ్యాణం చేస్తున్నట్టు మనం. చూడండి ఇది ఫస్ట్ ముందు ఇది మీకు ముందు దేవుళ్ళు చూపించిన. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ జరగమ్మ కొంచెం నువ్వు జరిగితే కనిపిస్తుంది. అటుపో ఉప్పలమ్మ తల్లికమ్మ గొర్రెపోతును కోస్తారు ఉప్పలమ్మ తల్లి. ఇది ఇంకా తర్వాత చూపెడతా వీడియోస్. బాయ్. కరేపాకు చెట్టు, కరేపాకు చెట్టు ఇది.